కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచన చేసి ఓటేయాలన్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డితో కలిసి నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జిల్లాలో నిర్వహించే ప్రచార సమావేశాల్లో పాల్గొంటారు. కేటీఆర్ సమావేశాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో 4 సార్లు గెలిచి విజయ డంకా మోగించామని, ఈసారి కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసం అందరికీ అర్థమైందని, గుజరాత్లో కూడా పేదరికం పెరిగి దేశం యావత్తు అంధకారంలోకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అట్టర్ ఫ్లాప్ అయిందని, రాష్ట్రంలో సైతం అబద్ధపు ప్రచారాలు చేస్తూ కాలం గడుపుతుందన్నారు. రుణమాఫీ చేస్తామంటూ మభ్యపెడుతున్నారన్నారు. బీసీ గణన చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి కాంగ్రెస్ మాట మార్చిందన్నారు. యువత ఇవన్నీ ఆలోచన చేయాలన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆలోచన చేసి ఓటేయాలన్నారు. కేసీఆర్ ఉద్యోగాలు భర్తీ చేస్తే వాటి అపాయింట్మెంట్ కాపీలను పంచుతూ రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. బీజేపీ పార్టీ అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందని, కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. పార్టీల అభ్యర్థులను చూసి ఓటేయాలని, పోరాటం చేసే వారిని ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, విష్ణువర్ధన్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టి మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కనగల్ ఎంపీపీ కరీం పాషా, బక్క పిచ్చయ్య, కంచనపల్లి రవీందర్ రావు, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, నల్గొండ మండల పార్టీ అధ్యక్షుడు దేప వెంకటరెడ్డి, కౌన్సిలర్లు మారుగోని గణేష్, వట్టిపల్లి శ్రీనివాస్, మెరుగు గోపి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, బడుపుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న పట్టభద్రుల సమావేశాలకి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు హాజరవుతున్నారు. మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్ర మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితులలో వచ్చిన ఈ ఎన్నికలో గత 4 పర్యాయాలు ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడి ఈ జిల్లాల చైతన్యాన్ని ప్రదర్శించిండ్రో పట్టభద్ర మిత్రులందరూ కూడా ఈసారి కూడా అదే పద్ధతుల్లో మద్దతు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు జరుగుతున్న పరిపాలనను గమనించిండ్రు. ప్రత్యేకించి కేంద్రంలో మోడీ గారు చేసిన మోసం ఏందో పట్టభద్రుల మిత్రులందరూ కూడా తెలుసు. ఉద్యోగస్తుల విషయంలో వారి పాలసీ ఏముంది, నిరుద్యోగుల విషయంలో వాళ్ళు చేస్తున్న పని ఏంది, విద్య విషయంలో వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏంది, అన్ని విషయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. వాస్తవానికి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అని చెప్పి ఈ దేశానికి హామీ ఇచ్చి ప్రధానమంత్రి పీఠమెక్కి ఈ 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఉండే ఆయన లెక్క ప్రకారం. కానీ 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న ఉద్యోగాలే పీకేసిండు. ప్రభుత్వ రంగ సంస్థలు అద్భుతంగా నడుస్తున్న వాటిని ప్రైవేట్ వ్యక్తి కట్టబెట్టి, తాబేదారులకు కట్టబెట్టి ఈ దేశ సంపదని కొద్దిమంది పెట్టుబడిదారుల చేతులు పెట్టిండు. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోసం చేయడమే కాకుండా 40 కోట్ల మంది భారతీయుల్ని రోజు ఆకలితో మాడుస్తున్నాడు. ఈ దేశంలో ఇంకా 40 కోట్ల మంది పైగా ప్రజలు ఒక్క పూట అన్నం తిని ఇంకో పూట పస్తులు పడుకుంటున్నారు అని చెప్పి అనేక నివేదికలు తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకించి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అది ఎక్కువైంది, పేదరికం పెరిగింది. గుజరాత్లో కూడా మోడీ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ 25 ఏళ్లలో పేదరికం పెరుగుతూ వచ్చింది. 1 కోటి మంది పైగా అక్కడ ఒకటే పూట భోజనం చేసి 2వ పూట ఉపవాసం పడుకోవాల్సిన స్థితిలో ఉంది అని మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ రాష్ట్రంలో స్పష్టంగా వాళ్ళు తెలిసి కావాలని అడ్డగోలు హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి గద్దెనెక్కి ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చే స్థితిలో లేరు. అన్ని వాయిదాలు పెడుతూ చివరికి వాళ్ళని నమ్మే పరిస్థితి లేదని చెప్పి దేవుళ్ళపైన ఓట్లు పెట్టి
ఆగస్టు 15 పెట్టాల్సిన అవసరం ఏంది? నిజంగా చేయాలనుకుంటే జూన్ 5 నాడు చేయొచ్చు, ఎన్నికల కోడ్ ముగుస్తుంది. కానీ ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలలో కూడా లబ్ధి పొందాలి ప్రజల్ని మోసం చేసి. ఇక ఆగస్టు 15 నాటికి అన్నక్కలు తీరితే ఇక ఆ తర్వాత ప్రజలు ఏం చేస్తారు మమ్మల్ని అన్న ఒక కుట్ర బుద్ధిని చేసిండ్రు. ఎన్నికల ముందు బీసీ వర్గాలకు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. బీసీ గణన చేసిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెడతామని కూడా చెప్పాను. కానీ వాళ్ళు దాని నుంచి కూడా తప్పించుకోవడం కొరకు వాళ్ళని కూడా మోసం చేస్తూ దాని ప్రస్తావన లేకుండా ఎన్నికలు జరుపుకోవాలి, పబ్బం గడుపుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పట్టభద్రులైన మిత్రులు ఆలోచన చేయాలి. అన్ని నోటిఫికేషన్ల విషయంలో చేసిన మోసం, డిఎస్సిలో చేసిన మోసం కావచ్చు, జాబ్ క్యాలెండర్ పత్తా లేదు, నిరుద్యోగ వృత్తి చర్చ లేదు. ఒకవైపు సంక్షేమ హాస్టళ్లలో దుర్మార్గంగా కలుషిత ఆహారాన్ని ఇచ్చి పిల్లల్ని చంపుతున్నారు, వందలాది మందిని అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇవాళ యువకుడిగా ఉండి చదువుకొని ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం ఉండి కూడా వదులుకొని వచ్చి మాతృభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి పనిచేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని, రేపటి సభలు సమావేశాలను కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము. ప్రధానంగా మీకు తెలుసు 3 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల, ముగ్గురు అభ్యర్థుల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, దేశంలో విద్యా వ్యవస్థ పైన, ఇండస్ట్రీ పాలసీ పైన, వ్యవసాయ రంగం పైన, ముఖ్యంగా వ్యవసాయం అంటే పుట్టి రైతు పండించినా కానీ దాని మీద ఉత్పత్తులు చేసేది, మోడరైజేషన్ చేసేది, మార్కెటింగ్ చేసేది, దానిలో కూడా భాగస్వామ్యం కలగట్లేదు. ఈ గడిచిన ఈ 5-6 నెలలలో రాష్ట్రం యొక్క పరిస్థితులు మీరు గమనించండి. నేను ప్రత్యేకంగా విమర్శించడం కాదు, ఒక గ్రాడ్యుయేట్గా మీరు ఆలోచన చేయండి. ఉద్యోగ కల్పనలో 30,000 ఉద్యోగాలు అనేటివి ఎవరు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, ఎవరు ప్రభుత్వంలో చూడండి. ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేట్ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, రాబోయే ఉన్నాయా, అవకాశం ఏదైనా ఉందా, చేసే ఆలోచన ఉందా, చేయగలుగుతారా? 6 నెలల్లో ఏమేమి కింద మీద అయినాయి, నీళ్ళ నుంచి తాగునీళ్ళ నుంచి మొదలుకుంటే, తాగడానికి నీళ్ళు అంటే నల్గొండ జిల్లా, మీరు చూసిన కష్టాలు ఎవరు చూడలే. మరి మీరు ఆలోచన చేయండి, విద్యా వ్యవస్థలో ఏం మార్పులు తెచ్చిండ్రు, ఏం తీయబోతున్నారు, ఉద్యోగ రిక్రూట్మెంట్లో ఏం జరిగినాయి, ఇంకా ఏం చేయబోతున్నారు, చేయగలుగుతారా? పరిస్థితులు ఏమున్నాయి చూడండి. బీజేపీ పార్టీ అసలు పూర్తి సెంటిమెంట్తో ఎలక్షన్ల గురించి మాత్రమే ఒక ప్రకటనలు, ఒక సెంటిమెంట్తో లాభం తెచ్చుకోవాలని తప్ప వాళ్ళ హాయంలో దేశంలో వ్యవసాయ రంగం ఏం అభివృద్ధి అయింది, ఎన్ని యూనివర్సిటీలు వచ్చినాయి, 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, ప్రైవేట్ రంగ ఉద్యోగాలు ఏమైనాయి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మొత్తం పూర్తిగా ఎత్తేసి చిన్నాభిన్నం చేసిన పరిస్థితులు ఒకసారి ఆలోచించుకోండి. విద్యావంతులు దయచేసి గ్రాడ్యుయేట్స్ తొందరపడి అందరి మాదిరిగా నమ్మి మోసపోయి ఓటేయక, మీరు ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోండి. వాళ్ళ పార్టీల విధానాలు చూడండి, అభ్యర్థులను చూడండి, ఎడ్యుకేషన్ చూడండి. ఎవరు గెలిస్తే మాట మీద ఉంటారు, ఎవరు గెలిస్తే బాధ్యతలు ఉంటారు చూసి ఏ పార్టీ వేస్తే ఆ పార్టీ ఇచ్చిన నెరవేరుతా లేదని చూడండి, చూసి ఉపయోగించుకోండి.